అదే గదా! క్రిందటిసారి ఎలక్షన్ అయిపోయిన తర్వాతన విధ్వంసం అని దేన్నంటాం మనం? విధ్వంసంతో పాలనని. దీన్ని గవర్నమెంట్‌తో కూలిపిచ్చాడాయన. ప్రజావేదిక. అవును. ప్రజావేదికని గవర్నమెంట్ అధికారిగా కూలిపించాడు. అవును. తను చెప్పాలనుకున్న సంకేతం ఒకటి, ఫెయిల్ అయ్యింది మరొకటి. ఎట్లాగా తను చెప్పాలనుకుంది అక్రమ కట్టడం చంద్రబాబు కూడా ఉందని చెప్పడం. పోనీ అలా చేయగలిగినోడు ఏమైనా చేయగలిగాడు అక్కడ? మొత్తం అక్రమ నిర్మాణాలు గుర్తుని మొత్తం ఆపేశాడు. నేను ఆ రోజున కూడా మాట్లాడాను. ఆ రోజున కూడా మన ఇద్దరం మాట్లాడుకున్నాం. అది ఆయన వల్ల కాదు, ఎందుకంటే కృష్ణా నదిలోనే 2 లక్షల ఇళ్ళు ఉంటాయి. అవును, అంతే కదా. ఇక్కడ కొండల మీద అంతా 2 లక్షల ఇళ్ళు ఉంటాయి. ఇవన్నీ ఎన్ని కూలుస్తాడు? అదే కదా. చేతనైతే దాన్ని ఎవరికన్నా ఇచ్చుంటే బాగుండేది, ఏ స్వచ్ఛంద సంస్థకి ఇచ్చినా బాగుండేది. అనవసరంగా కూల్చుకోవడం అన్నది ఆ రోజున కూడా మనం మాట్లాడుకున్నాం. కాకపోతే అతని ఉద్దేశం అయితే అది అక్రమ నిర్మాణం అని చెప్పడం అన్నాడు. అతనికి సంకేతం చేసేయడం అలవాటు తప్పించి ఆ సందేశం అర్థమయ్యేలా చెప్పడము రాదు. రెండవది, అసలు లాంగ్ స్టాండింగ్ వ్యూ లేకుండా కొట్టాడు. అది అక్కడ దాన్ని విధ్వంసం అని 5 ఏళ్ళు మాట్లాడగలిగారు కదా. ఇప్పుడు ఒక్క టీవీ ఒక్క పేపర్ వేస్తుంది ఈ ఘర్షణలో. ఎన్టీఆర్ ఇది వైఎస్ఆర్ అని పేరు మార్చారు కదా, దాన్ని కూల్చేయడం, 5 చోట్ల శిలాఫలకాలు కూల్చేయడం, విగ్రహాలు కూల్చేయడం,